గురుకులాల్లో మరణ మృదంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కొన్ని చోట్ల విద్యార్థులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో గురుకులాల్లో 1000కి పైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యానికి గురయ్యారు. 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. విద్యార్థుల మృతికి విదేశాంగ మంత్రి బాధితులు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాధితులు వహించాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ వివరించారు. ప్రతిసారి మంత్రులు కంటి తుడుపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. అంతే తప్ప సీరియస్ యాక్షన్ తీసుకోలేదన్నారు. విద్యాశాఖ బాధితులు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు గురుకులాల గురించి సమీక్ష నిర్వహించలేదని కేటీఆర్ మండిపడ్డారు. గురుకుల విద్యార్థుల సమస్యలపై సీఎంగా కాకుండా తండ్రిగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్య సీఎం రేవంత్ రెడ్డికి వస్తే పరిస్థితి ఏంటని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ పిల్లలకు విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా అని అడిగారు. గురుకులాల్లో జరిగే దారుణాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తప్పు చేస్తే ఉరి తీయాలని గతంలో సీఎం రేవంత్ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎవరిని ఉరి తీయాలో చెప్పాలని ప్రశ్నించారు.